హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ పాలకూర వెల్లుల్లి కారము. దీన్ని వేడివేడి అన్నంలో ఈ పాలకూర వెల్లుల్లి కారం వేసుకొని కలుపుకొని తింటే అబ్బా టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది. తిన్నంత అన్నం ఇదే తినాలనిపిస్తుంది. దీనికి కావాల్సింది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కాగాక దీనిలోకి 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు అంటే మనకు ఆయిల్ కాగాక వేసుకొని తొందరగా గోలిపోతాయి. ధనియాలు కొంచెం గోలాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 గోలాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి చాలా ఈజీ, టేస్టీ ఫుడ్, హెల్తీ ఫుడ్. ఇలా మనం అన్ని పప్పు దినుసులు మంచిగా ఆయిల్లో గోలాక ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయితే అయిపోతుంది. ఇలా కలర్ చేంజ్ కాగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని మనం ఈ పప్పు దినుసులు చల్లార్చుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని పిడికెడు పాలకూర, పిడికెడు కొత్తిమీర వేసుకోవాలి. పాలకూర కొత్తిమీర అన్న మంచిగా దగ్గరకు వచ్చి ఆయిల్లో గొలించుకోవాలి. ఇట్లా దగ్గరికి రాగానే దీనిలోకి 4-5 పచ్చిమిరపకాయలు కలిసి ఉంచి వేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక వెల్లుల్లి అనేది కచ్చాపచ్చగా దంచుకొని వేసుకొని ఇవి 4 కలిసి మంచిగా ఆయిల్లోకి గొలియాలి. ఆయిల్లోకి మంచిగా వేపాలి. ఆయిల్లోకి మనం దీన్ని అంతా వేపాక దీనిలోకి మనము ఇది మొత్తం దగ్గరకు రావాలి. దగ్గరికి వచ్చినాక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని ఇంతకుముందు మనం పప్పు దినుసులు పక్కపంటి పెట్టి చల్లార్చుకున్నాం కదా, పప్పు దినుసులు వేసుకొని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం పాలకూర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ గోలించుకున్నాం కదా, అవి కూడా వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి. తగినంత ఉప్పు, చక్కెర, బెల్లం ఏదైనా వేసుకోవచ్చు. చిటికెడు పసుపు వేసుకొని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మనం పోపు అనేది జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అనేది పోపు పెట్టుకున్న తర్వాత దీనిలోకి మనం ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న పాలకూర, వెల్లుల్లి కారం వేసుకొని ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం వేసుకొని మంచిగా ప్యాన్కి విరిపోయేదాకా ఇట్లా సిమ్లో పెట్టుకొని మంచిగా ఆయిల్లోకి గోలించుకోవాలి. ఇది ఆయిల్లోకి గోలిస్తే మనకి ఎందుకంటే ఇది వారం రోజులు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది. పాలకూర వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పాలకూర వెల్లుల్లి కారం అనేది మనం రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకునే పాలకూర వెల్లుల్లి కారం. ఇది కనీసం 1 వారం రోజులు నిల్వ ఉంటుంది. ఎందుకంటే దీనిలో మనం వాటర్ అనేది వేస్తలేము. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.